నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు కూడా పోటీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారానికి తెరపడింది. దీనికి సంబంధించి చేవేల బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గత కొంతకాలంగా ఆయన పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఆయనకు పోటీ చేసే ఇంట్రెస్ట్ లేదు అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి రకరకాల వాదనలు వచ్చాయి. రంజిత్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేదు, అలాగే జహీరాబాద్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ కూడా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి బీబీ పాటిల్ అనూహ్యంగా ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు. కర్ణాటక బార్డర్ లో ఆయన నియోజకవర్గం ఉంది. దీనికి సంబంధించి ఆయన భాజపాలో చేరడం జరిగింది. ఇక్కడ గెలవడం కష్టమే. అర్బన్ లో బీఆర్ఎస్ కి ఓట్లు పడ్డాయి, కానీ రూరల్ లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది అని అంచనా వేసుకొని ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు. కానీ ఇక్కడ రంజిత్ రెడ్డి మాత్రం చేవేల ఎంపీగా తాను పోటీ చేయనని, ఇతర పార్టీలు కూడా చేరే అవకాశం లేదు కాబట్టి ఆయన చేరలేదు. ఎందుకంటే ఇక్కడ ఆయన రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గతంలో గెలిస్తే అక్కడ గతంలో ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు. సో కొండా విశ్వేశ్వర రెడ్డి ఆ తర్వాత అప్పుడు ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉండే, ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక భారతీయ జనతా పార్టీలో ఆ సీటు తనకి అని ఫిక్స్ చేసుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో ఆల్రెడీ పట్నం మహేందర్ రెడ్డి ఆ పార్టీలో చేరిపోయాడు. సో రంజిత్ రెడ్డికి ఆప్షన్ లేదు ఇక వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ లేదా బీజేపీ నుంచి పోటీ చేయడానికి ఆయనకు ఆప్షన్ లేకపోయింది. సో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. సో అక్కడ నుంచి చేవేల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ని బీఆర్ఎస్ ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేయాలనేది అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చేవరకు ఖచ్చితంగా అక్కడ ఏదైనా రెడ్డియో లేదో తెలంగాణ వచ్చినప్పటి నుంచి అక్కడ వెలమ అభ్యర్థితో నించునే అవకాశం ఉంటుంది. సో చాలా చోట్ల రెడ్డిలకే ప్రాతినిధ్యం ఉంది. అంటే జనరల్ సీట్లలో మనం చూసుకుంటే భువనగిరి కానీ లేకపోతే నల్గొండ కానీ చాలా చోట్ల రెడ్డిలకు పెద్దపీట వేస్తున్నాయి రాజకీయ పార్టీలు, అంటే అగ్ర రాజకీయ పార్టీ. ముఖ్యంగా ఇక్కడ కూడా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉండడంతో కాంగ్రెస్ నుంచి రెడ్డి అభ్యర్థి, అలాగే బీజేపీ నుంచి కూడా రెడ్డి అభ్యర్థి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి భార్య, ప్రస్తుత వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి, ఆమె కాంగ్రెస్ అభ్యర్థి కాక బీజేపీ నుంచి ఎలాగైనా కొండా విశ్వేశ్వర రెడ్డి, ఇద్దరు రెడ్డిలే ఉన్నారు. సో రంజిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉండు కాబట్టి అక్కడ నుంచి బీసీ నాయకుడు ఒక కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండే, ఆ తర్వాత బయటకు వచ్చి ముదిరాజ్ మహాసభ ఏర్పాటు చేసుకుని ఆ యొక్క ముదిరాజ్ కులానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నాడు. మధ్యలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి కొన్ని రోజులు ఆయన పనిచేసినప్పటికీ ఆ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది మన ఎన్నికల్లో. సో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. సో గత 2018 జనరల్ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నించున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. సో ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లో చేరి ఆయన ఈ యొక్క చేవేల ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్ననే కేసీఆర్ చేవేల ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకు సంబంధించి ఆయనకు చేవేలలో కూడా పరిచయాలు ఉన్నాయి. చేవేలకి సంబంధించి రాజేంద్ర నగర్ ఇలాంటి ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు పట్టుంది. ఒక బీసీ నాయకుడు, పాత పరిచయాలు ఉన్నాయి. దాంతోపాటు బీసీ నినాదం, బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈయన ఆర్థికంగా కూడా బలంగానే ఉన్నాడు. ఎవరు? ఈ యొక్క బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. సో ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి సిట్టింగ్ని పక్కబెట్టి ఇక్కడ బీఆర్ఎస్కి టికెట్ ఇచ్చారు. ఇక్కడ చేవేళ్లలో రిజల్ట్ ఎలా ఉంటుందో మరి వేచి చూడాలి.